గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మీ అందరికీ కూడా వెస్టేజ్ సమాచారం తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వెస్టేజ్ యొక్క ఓరల్ కేర్ అంటే మనకి నోటి శుభ్రత మరియు నోటి శుభ్రత యొక్క మెయింటెనెన్స్, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనం ఎలాగా మనం కాపాడుకోవచ్చో, మనకి వెస్టేజ్ వాళ్ళు ఎటువంటి మనకి పరిష్కారం దానికి చూపిస్తున్నారో ప్రొడక్ట్స్ ద్వారా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా వెస్టేజ్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ యొక్క ఉపయోగాలు కూడా మనం ఈరోజు చూద్దామండి. ముందుగా మనకి వెస్టేజ్లో 3 రకాల పేస్టులు మనకు అందుబాటులో ఉన్నాయండి, టూత్ పేస్టులు. దాంట్లో మొదటిగా మనం చూస్తే వెస్టేజ్ డెంట్ ఎష్యూర్ టూత్ పేస్ట్ అండి. దీంట్లో మెయిన్‌గా మనకి 3 బెస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి మనకి దీంట్లో. ఆ బెస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మనకి వేపాకు మరియు లవంగం, అదేవిధంగా కాల్షియం. ఎప్పుడైతే మనకి వేపాకు ఉంటుందో ఆ వేపాకు వల్ల మనకి మెయిన్‌గా ఇది ఒక ఫోమింగ్ పేస్ట్‌లా ఉంటుంది. ఫోమింగ్ ఫ్లోరోడియేటెడ్ పేస్ట్ అండి ఫర్ డైలీ యూజ్ ఇది. యూనిక్ ఫార్మ్‌లో ఉంటుంది. దీంట్లో డ్యూయల్ ప్రొటెక్షన్ కోసం మనకి డ్యూయల్ ప్రొటెక్షన్ ఆఫ్ నీమ్ అండ్ మనకి క్లోవ్ అంటే వేప మరియు లవంగం ఈ 2 కలిసి మనకి జెర్మ్స్‌ని ఫైట్ చేస్తాయి. అదేవిధంగా డెంటల్ క్యావిటీస్‌ని మనకి ప్రివెంట్ చేస్తాయి. అదేవిధంగా ఇట్ ఆల్సో హెల్ప్స్ సపోర్ట్ గమ్ హెల్త్ అంటే మన చిగుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా కాల్షియం ఉంటుంది కాబట్టి మన దంతాల యొక్క రూట్స్ ఏవైతే భాగాలు ఉంటాయో, రూట్స్ మొదళ్ళు, వాటిని కూడా ఇది స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది. తద్వారా మనకి టీత్ అంతా కూడా చాలా దృఢంగా ఉంటుంది. అదేవిధంగా మనం డైలీ ఉపయోగించుకోవచ్చండి ఫ్రెష్ బ్రీత్ కోసం అండ్ స్ట్రాంగర్ టీత్ కోసం. అంటే మన ఫ్రెష్ బ్రీత్ కొంతమందికి బ్యాడ్ బ్రీత్ అని ఉంటుంది. అది కాకుండా ఇది మనకి ఫ్రెష్ బ్రీత్ ఇస్తుందనమాట. నోటి యొక్క సువాసన భరితంగా ఉంటుంది నోరంతా కూడా మాట్లాడినప్పుడు. అదేవిధంగా స్ట్రాంగర్ టీత్ అంటే మన టీత్ కూడా మన పళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయన్నమాట. ఇది మనకి 2 విధాల బెనిఫిట్స్‌తో వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు వాడవలసిన పేస్ట్ అండి. అదేవిధంగా మీరు గనక ఏదైతే మీ యొక్క పళ్ళు రంగు మారి పసుపచ్చ రంగులోకి కొంతమందికి మారిపోతూ ఉంటాయి. అది మనకి చాక్లెట్స్ గానీ, బిస్కెట్స్ గానీ, లేకపోతే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ మనం తీసుకుంటే గనక మన పళ్ళనేవి కొంచెం పసుపచ్చ రంగులో మారుతాయండి కొంతమందికి. వారందరికీ కూడా ఇది ప్లేగ్‌తో నిండిపోయి ఉంటాయి. వారందరికీ కూడా ఇది ఇంకో రకమైన పేస్ట్ అండి. విష్ ఎష్యూర్ డెంట్ ఎష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్ విత్ 6 అమేజింగ్ యూజెస్. డెంట్ ఎష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్ అండి ఇది. ఇది కూడా చాలా మంచిది. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మనకి ఇది పసుపచ్చ రంగులో ఉన్న పళ్ళను ఇది వైట్ కలర్‌లోకి తీసుకొస్తుంది. వైట్నింగ్ చేస్తుంది. దంత యొక్క సౌందర్యాన్ని పెంచుతుందనమాట. మనకు దీంట్లో ఏంటంటే మన డెంటెష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్ అనేది జెంట్లీ పాలిషెస్ ద టీత్. ఇట్ రిమూవ్స్ సర్ఫేస్ స్టెయిన్స్ సచ్ యాస్ దోస్ కాస్డ్ బై డ్రింకింగ్ కాఫీ ఆర్ స్మోకింగ్. అంటే మనం కాఫీ గాని, స్మోకింగ్ చేసినా, లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకున్నా, చాక్లెట్స్ తీసుకున్నా ఆ ప్లేక్ బిల్డప్ అంటే ఆ యొక్క రెసిడ్యూ ఏదైతే ఉంటుందో మనం వెంటనే బ్రష్ చేయం కదా. ఎప్పుడైనా మనం కాఫీ కానీ టీ కానీ తీసుకున్న వెంటనే మనం బ్రష్ చేయం. మార్నింగ్ బ్రష్ చేస్తాం లేదా ఈవినింగ్ బ్రష్ చేస్తాం. అదేవిధంగా ఈ మధ్యలో మనం తీసుకున్న పదార్థాల యొక్క రెసిడ్యూస్ మిగిలిపోయి అవి ప్లేక్ బిల్డప్ అయి, ప్లేక్ అంటే ఏంటంటే మనకి ఒక లేయర్, ఆ లేయర్ బిల్డప్ అయిపోయి మన దంత యొక్క రంగు మారిపోతుంది. ఆ రంగు అయిన స్టెయిన్స్ని, ఆ రంగుని కలగజేసే స్టెయిన్స్ని ఈ పేస్ట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ వైట్నెస్ ఆఫ్ ద టీత్ అంటే మన న్యాచురల్ వైట్నెస్ ఆఫ్ ద టీత్ని ఈ యొక్క పేస్ట్ మనకి పోకుండా కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి మింట్ ఫ్లేవర్ కూడా మనకు కలుగజేస్తుంది. దానివల్ల మన లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్ బ్రీత్, ఇందాక చెప్పాను కదా మీకు అందరికీ కూడా, ఆ లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్ బ్రీత్ అనేది మనం ఈ పేస్ట్ ద్వారా కూడా పొందుకోవచ్చు అనమాట. అదేవిధంగా మౌత్ ఫీలింగ్ ఫ్రెష్ అండ్ క్లీన్ ఆల్ ద డే అంటే మన 24 అవర్స్ కూడా మన మౌత్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా క్లీన్గా అనిపిస్తుంది ఈ యొక్క పేస్ట్ వల్ల. ఇది కూడా చాలా మంచిదండి. అదేవిధంగా మీరు కనుక చూస్తే దీంట్లో మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనేది కంపెనీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. టూత్ టీత్ వైట్నింగ్ కోసం మనకి వాళ్ళు ఒక రకమైన అరోమా అంటే మింట్ ఫ్లేవర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. మింట్ అనేది మీ అందరికి కూడా తెలుసు, పుదీనా చాలా మంచిది అది మన హెల్త్కి. అది మనకి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇంకో పేస్ట్ చూసుకుంటే కనుక మనకి వెస్టేజ్ డెంటెష్యూర్ గానో టూత్ పేస్ట్ విత్ 5 అమేజింగ్ బెనిఫిట్స్ అండి. ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది ఇంకో రకమైన టూత్‌పేస్ట్ అండి. ఎవరికైతే వాళ్ళ యొక్క మెయిన్‌గా వాళ్ళకి టీత్ క్యావిటీస్, మనం ఇందాక చెప్పుకున్నట్టే అవి వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ క్యావిటీస్ అయితే ఇది మెయిన్‌గా ఏం చేసేది క్యావిటీస్ మీద. ఎవరికైతే బాగా పళ్ళు క్యావిటీస్ ఉంటాయో, మనకి పళ్ళ సందుల్లో పెద్ద పెద్ద చిల్లుల్లాగా, రంధ్రాల్లాగా ఏర్పడిపోయి ఉంటాయో నల్లగా, వాటన్నిటిని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది, రాకుండా తగ్గిస్తుంది. అదేవిధంగా వచ్చిన వాటిని కూడా ఇది కొంతవరకు పరిష్కరిస్తుందని చెప్పాలి. అదేవిధంగా డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, మనకి నోరు ఎవరికైతే ఆరిపోతుందో అది, ఆ నోరు ఆరిపోవడం వల్ల మనకి నోటి దుర్వాసన,
నోటి యొక్క క్రిములు పెరుగుదల అవన్నీ కూడా ఎక్కువైపోతాయి అనమాట క్యావిటీస్ ఉన్న వాళ్ళకి. ఆ రెండిటిని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది దీన్ని మనం ఉపయోగించడం ద్వారా. అదేవిధంగా టూత్ రీమినరలైజేషన్ అంటే మన యొక్క దంతాల్లో మినరల్ క్వాంటిటీ తగ్గిపోతే మన దంతాలు చాలా వీక్ అయిపోతాయండి. అలా కాకుండా ఇది మనకి దంతాల యొక్క మినరలైజేషన్ అంటే వాటి యొక్క మినరల్స్ అన్నిటిని కాపాడుతుంది. తద్వారా దంతాలు మనకి స్టేబుల్‌గా, స్ట్రెంథెన్డ్‌గా మనకి బలంగా కూడా ఉంటాయండి. అదేవిధంగా న్యూట్రల్ పీహెచ్ మన నోటి భాగంలో ఉన్న పీహెచ్ అంతా ఇది మెయింటైన్ చేస్తుంది. నోటి యొక్క ఎసిడిటీ పెరగకుండా ఆ సెలవరీ ఎసిడిటీ పెరిగితే గనక మన పళ్ళు కూడా అరిగిపోతుంటాయి. త్వరగా అరిగిపోతుంటాయి. కొంతమంది మీరు చూసే ఉంటారు. సర్వరీ గ్లాండ్స్ నుంచి వచ్చే సలైవా కూడా ఉంటుంది. దాని యొక్క పీహెచ్‌ని కూడా ఇవి ఈ గానో డెంటిష్యూర్ టూత్ పేస్ట్ మనకి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది చాలా మెయిన్ టార్గెట్ అండి. ఇది చాలా యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ పేస్ట్ అని చెప్పొచ్చు మనం. చాలా యూనిక్ ఫీచర్. ఇది మీరు కంపల్సరీ ఉపయోగించాలి. ఇప్పుడు ఎవరికైతే సల్వరీ ఎసిడిటీ ఉంటుందో, ఎవరికైతే సలైవా కూడా పళ్ళని కరిగించే శక్తి గల సలైవా ఏదైతే ఉంటుందో, దాని నుంచి కూడా న్యూట్రల్ పీహెచ్ మెయింటైన్ చేసి నోటి పరిశుభ్రత అంతా మెయింటైన్ చేస్తుంది. న్యూట్రల్ పీహెచ్ అంటే మన యొక్క అసిడిటీ బేసిక్ లెవెల్ అండి. దాన్ని న్యూట్రల్‌లో ఉంచి మన నోరు యొక్క భాగం అంతా కూడా జబ్బు బారిన పడకుండా, రోగాల బారిన పడకుండా మనకంతా కూడా ఇది కాపాడుతుంది. మంచి ఫ్రెష్‌గా, క్లీన్‌గా కూడా ఉంచుతుందండి. దీని యొక్క ఉపయోగాలు ఇవన్నమాట. మనం చూస్తే గనక మనకి ఈ 3 పేస్ట్‌ల యొక్క పీవీ అదేవిధంగా డీపీ మనం మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసారో వాళ్ళు చూద్దాం. డెంటిష్యూర్ గానో టూత్ పేస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 175 ఉండగా మనకి డీపీ వచ్చేసి రూ. 150 పడుతుందండి. అదేవిధంగా మనకి పీవీ అనేది గానో టూత్ పేస్ట్ 5 పీవీగా మన కంపెనీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకి డెంటిష్యూర్ టూత్ పేస్ట్ మనకి బేసిక్ టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా మనకి డీపీ అండ్ పీవీ మనం చూద్దాం. డీపీ వచ్చేసి మనకి ఎంఆర్‌పీ రూపీస్ వచ్చేసి మనకి రూ. 80 ఉండగా డీపీ వచ్చేసి మనకి రూ. 72కి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా పీవీ చూస్తే మనకి 1.67 పీవీ మనం ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేయడం ద్వారా మనం పొందుకోగలం. అదేవిధంగా మనం చూస్తే వైట్నింగ్ టూత్ పేస్ట్ ఏదైతే వైట్నింగ్ టూత్ పేస్ట్ ఉందో దీని యొక్క డీపీ వచ్చేసి మనకి ఎంఆర్‌పీ వచ్చి మనకి రూ. 150 ఉండగా, డీపీ వచ్చేసి మనకి రూ. 125కే ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీవీ వచ్చేసి 4.17 పీవీగా మనకి వీళ్ళు ప్రకటించడం జరిగిందండి. ఇది చాలా మంచి ప్రొడక్ట్స్. ఈ 3 కూడా ఎవరైతే ఓరల్ హైజీన్ కోసం చూస్తున్నారో, మన వేస్టేజ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు డెంటిష్యూర్ మౌత్ వాష్ అండ్ డెంటిష్యూర్ సెట్ ఆఫ్ 4 బ్రషెస్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. నేను సెపరేట్‌గా వాటి కోసం కూడా మీకు వీడియో తీసుకొస్తాను. ఇది ఈ వీడియో మాత్రం ఎక్స్‌క్లూజివ్‌గా మనకి ఈ యొక్క టూత్ పేస్ట్ గురించి, వెస్టేజ్ వాళ్ళ యొక్క పేస్ట్‌ల గురించి చెప్పడానికి ఈ వీడియో డెడికేట్ చేయడం జరిగింది. ఇంతవరకు మీరు మా ఛానెల్‌ని ఆదరించిన దాన్ని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అదేవిధంగా ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఏదైతే విషయాలు మన ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆ తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మాకు మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేస్తే, వాటి యొక్క వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా బిజినెస్ సంబంధించిన ఎలా గ్రో అవ్వాలి వెస్టేజ్‌లో అనేది కూడా మేము త్వరలో వీడియోస్ చేయబోతున్నాం మీ అందరి సహకారంతో. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, మీరు కీప్ వాచింగ్ వెస్టేజ్ సమాచారం తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ అందరి సపోర్ట్ మాకెంతో అది మీన్ చేస్తుందని చెప్తున్నాను. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ అండి.